హాయ్ ఫ్రాన్స్. నా కొడుకు వయసు ఉండే ఒక కుర్రాడు నా తబలాని ఇష్టం వచ్చినట్టు వాయించాడు. ఇంకా స్టోరీలోకి వెళితే నా పేరు సంగవి. నేను ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ని. నా వయసు 38 సంవత్సరాలు. కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల 1-2 సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైపోయాను. ఇంకా నా భర్త పేరు సందీప్. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఎప్పుడూ కూడా విదేశాలలోనే వ్యాపార పనుల నిమిత్తం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. పైగా ఆయనకు నేను రెండో భార్యని కావటం వలన మా మధ్య సఖ్యత కూడా అంతంత మాత్రముగానే ఉండేది. మొదటి భార్య కాలం చేయటంతో వారి పిల్లలను పూర్తిగా సెటిల్ చేసి తనకు కేవలం ఒక ఆడతోడు కావాలనే కారణంతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు తప్ప నా మీద ప్రేమతో కాదు. దానికి తోడు నాకు పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేకపోవడంతో నన్ను మరీ చులకనగా చూస్తుంటారు. పైగా తరచూ నాతో ఏదో ఒక కారణం చెప్పి గొడవ పడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, ఈ జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చావురా భగవంతుడా అని. రెక్కలు విరిచేసిన పక్షిలాగా ఈ సంసార సాగరం అనే బందిఖానాలో ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష అని, ఎంతకాలం నేను ఇతని దగ్గర జైలు శిక్ష పడిన ఖైదీలా పడి ఉండాలి అని రోజు బాధపడుతూ ఉండేదాన్ని. పైగా ఈ మధ్యన నన్ను చూసినా లేదా నేను దగ్గరికి వెళ్ళినా ప్రతిసారి నువ్వు రోజు రోజుకి ముసలిదానివి అయిపోతున్నావు, నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ నన్ను మానసికంగా కూడా బాధ పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. అలా చాలా కష్టంగా సాగుతున్న నా జీవితంలో అప్పుడే ప్రవేశించాడు శోభన్. ఇతను ఒక 25 ఏళ్ళ యువకుడు. నా భర్త స్నేహితుడి కొడుకు. కొన్నాళ్ళ చదువు నిమిత్తం అని శోభన్ని మా ఇంటి దగ్గర విడిచి వెళ్ళాడు అతని తండ్రి. అయితే నా భర్త విదేశాలకు వెళుతూ శోభన్ ఇక నుంచి కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే శోభన్ చాలా మంచివాడు, బుద్ధిమంతుడు కూడాను. చెప్పకూడదు కానీ చాలా అందగాడు కూడాను. అయితే రోజు తన కాలేజీకి వెళ్ళటం, మరలా ఇంటికి తిరిగి రావటం ఇదే శోభన్ దినచర్య. కేవలం తన పనిని మాత్రమే చూసుకునేవాడు. అలా రోజులు గడిచే కొద్దీ శోభన్ ఒకరోజు నాతో ఇలా అన్నాడు, ఏంటి ఆంటీ ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకునే వారిలాగా అలా విచారంగా ఉంటారు, అసలు ఏంటి మీ బాధ, నాతో చెప్పవచ్చు కదా అని నన్ను అడిగాడు. దానితో నా మనసులో బాధను కనీసం పంచుకుంటేనైనా తగ్గుతుందేమో అని శోభన్తో ఇలా చెప్పాను. మీ అంకుల్కి ఈ మధ్య నేనంటే అస్సలు నచ్చటం లేదు. నేను ముసలిదానిని అయిపోతున్నానంటూ చాలా తేలికగా నా ముఖం మీదనే చెప్పి కావాలనే నన్ను హేళన చేసినట్టు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత నేను ఎంత బాధపడుతున్నానో అనే విషయం ఆయనకు అస్సలు అర్థం కావటం లేదని శోభన్తో నా బాధను పంచుకున్నాను. నా మాటలు విన్న శోభన్, భలే వారే ఆంటీ, అంకుల్ మీతో ఏదో జోక్ చేసి ఉంటాడు, దానికి మీరు ఇంత ఫీల్ అవ్వడం అనవసరం అని చెప్పాడు. అంతేకాకుండా
అసలు నేను ఇంటికి వచ్చిన మొదటి రోజే మిమ్మల్ని చూసి అబ్బా ఆంటీ మంచి బందర్ లడ్డూలా ఉంది, సూపర్గా ఉంది అని అనుకున్నాను అని నాతోనే డైరెక్ట్గా చెప్పాడు. దానితో ఆ మాటలు విన్న నేను, ఏంటి శోభన్ నువ్వు మాట్లాడేది, నువ్వు ఇన్ని రోజులు చాలా మంచి పిల్లాడివి అనుకున్నాను, నువ్వు కూడా తొంటరిగాడివే అన్నమాట అని బదులిచ్చాను. దానికి శోభన్, అవునా ఆంటీ, మరి మీరు అంత అందంగా ఉన్నారు అని అంటూ నన్ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఒక్కసారిగా నా పెదాలను ముద్దాడే ప్రయత్నం చేశాడు. నేను శోభన్ని నెట్టేస్తూ అక్కడి నుంచి నా గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాను. అర్ధరాత్రి 12:30 అయ్యింది. నాకు దాహంగా ఉండి ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుదామని క్రిందకు వచ్చి డోరు తీసుకుని వాటర్ తాగుతూ ఉండగా పక్కనే సోఫాలో శోభన్ పడుకుని ఉన్నాడు. వెంటనే నేను శోభన్ని నిద్రలేపి, ఇక్కడేమి చేస్తున్నావు శోభన్ అని అడిగాను. మీరు కిందకు వస్తే మీకు ఒక వీడియోని చూపించడానికి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఆంటీ అంటూ బదులిచ్చాడు. అవునా, ఏంటి ఆ వీడియో అని నేను అడిగాను. దాంతో శోభన్ నా భర్త వేరే మహిళతో చాలా సన్నిహితంగా ఉన్న వీడియోను నాకు చూపించాడు. ఆ వీడియోను చూసిన వెంటనే నా గుండె బద్దలైపోయింది. ఇన్ని రోజులుగా నా భర్త నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడో అప్పుడు నాకు అర్థమయ్యింది. నేను వెంటనే శోభన్ని, నీకు నా భర్త గురించి ఎలా తెలుసు అని అడిగాను. ఆయన గురించి నాకు ఎప్పుడో తెలుసా ఆంటీ, ఆయనకు ఈ మహిళతోనే కాదు చాలామంది మహిళలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ నాకు చెప్పుకొచ్చాడు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉందంటూ నాపై ఎన్నడూ లేని జాలిని చూపించాడు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నన్ను శోభన్ సోఫా మీదకి తీసుకెళ్ళి ఓదార్చసాగాడు. అలా ఓదారుస్తున్న సమయంలో ఉన్నట్టుండి మరలా శోభన్ నాపై ముద్దుల వర్షాన్ని కురిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి మాత్రం నా భర్త చేసిన ద్రోహం గుర్తొచ్చి నేను శోభన్కి అడ్డేమీ చెప్పలేదు. పూర్తిగా లొంగిపోయాను. ఎన్నో ఏళ్ళుగా భర్తకు దూరంగా ఉంటూ నాలో పేరుకుపోయిన విరహవేదన మొత్తాన్ని ఆ రాత్రంతా త్రవ్వి తీశాడు శోభన్. ఒక్క మాటలో చెప్పాలంటే శోభన్ పిల్లాడు కాదు, ఒక చిచ్చర పిడుగు. రసిక శాస్త్రంలో ఎంతో అనుభవం ఉన్న పోటుగాడిలా నాపై ఆ రాత్రంతా దండయాత్రను చేసి నా కామనాడులను స్పందింపచేస్తూ తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఆ తర్వాత నేను నా భర్తకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయాను. ఒంటరిగా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. శోభన్ నేను మాత్రం అప్పుడప్పుడు కలుస్తూ ఒకరి కష్ట సుఖాలను మరొకరం పంచుకుంటూ ఉంటాం. ఇట్లు మీ సంగవి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.